నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనతో పాటు ఈరోజు స్టూడియోలో శ్రీ ప్రత్యంగిరి ఉపాసనరత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కాల్ చేసి మాట్లాడి పరిష్కారాన్ని పొందవచ్చు. నమస్తే గురుగారు. గురుగారు, మీ పీఠంలో జరిగే ప్రత్యేక హోమాలు వాటి గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. నా యొక్క ఆధ్వర్యంలో ప్రతి పున్నమికి రామాంతపూర్ టీవీ కాలనీలో ప్రత్యంగిరాశై దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తికి ప్రత్యేక హోమాలు జరుపుతూనే ఉంటాం. అలాగే ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, గణపతి అంటే చాలా అద్భుతంగా కూడా నా యొక్క జీవితంలో 4వ పర్యాయం గణపతికి 108 రోజులు చేయటం అనేది చాలా అద్భుతమైన విశేషం. అంటే గణపతికి చాలా అద్భుతంగా కూడా గరికతో రోజు కూడా అనునిత్యం నిర్వహించబడుతున్న 108 రోజుల పాటు గణపతికి మనం చూస్తూనే ఉంటాం. హస్తీంద్రాన నా మిందు చూడ మరుణ ఛాయంతి నేత్రం రసాదాశ్రిష్టం ప్రియాస పద్మకరాయ సంస్థితం బీజాపూర్వక ధనుష్యకాయోత్సల విహ్యగ్రాణ రత్న కలిశాన్ హస్తైర్ వహంతం భజే. హస్తిముఖంతో ఉన్నాడు మహానుభావుడు. ఆయనకి చాలా అద్భుతంగా కూడా చాలా విశేషమైన హోమాలు అనునిత్యం నా యొక్క పీఠంలో చాలా అద్భుతంగా కూడా నిర్వహించబడుతున్నాయి. అలాగే మీ అందరికీ తెలిసిందే, అంటే ఈ యొక్క మీడియా రంగానికి దగ్గర ఒక 20 ఏళ్ల మట్టి కూడా మీడియా రంగంలో ఉన్న వ్యక్తిని నేను. అందులో ప్రత్యేకంగా కూడా ఈ ప్రత్యంగిర అనేటప్పటికి వైవి శాస్త్రి గుర్తొస్తారు. అంటే ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి రాష్ట్రంలో ప్రత్యంగిరి చేయించుకొచ్చిన వాడిని నేను. ఎందుకంటే ప్రత్యంగిర జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర్య దుఃఖం మే దేవి క్షిప్రమే వరాంబికే అజితే అపరాజిత. అజిత కాదట ఆవిడ, అపరాజిత. ఆవిడికి చాలా అద్భుతంగా కూడా హోమాలు నిర్వహిస్తున్నాను. ఎవరైనా సరే చక్కగా ఏ సమస్యల్లో ఉన్నా కూడా ఇందులో పాల్గొనవచ్చు. మీ సమస్య ఏదైనా కూడా నా వ్యక్తిగత నెంబర్లకు చేయవచ్చు. ఎవ్వరు కూడా మీకు ఎటువంటి అపాయింట్మెంట్ లేదు. చక్కగా కూడా నాతో ఫోన్లో మాట్లాడవచ్చు. మీ సమస్యలు ఏదైనా సరే చక్కగా ఆ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క విధానం మీరు చక్కగా కూడా పాటించడానికి అవకాశం ఉంది. అలాగే గురువు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే గణపతికి ఎంతమంది అంటే ఆరాధన ఎలా చేయాలి, ఆ పూజా విధానం ఎలా చేయాలి? గణపతులు 32 గణపతులు ఉన్నారమ్మా. అంటే ఆదిమూల గణపతి ఉన్నాడు. పార్వతీదేవి నలుగు పిండితో చేసిందనే కాకుండా గణపతిని ఆరాధించి విష్ణువు ఆరాధించాడు, అలాగే పరమశివుడు ఆరాధించారు, అలాగే బ్రహ్మ ఆరాధించారు. ఈ ముగ్గురు చాలా విశేషంగా గణపతి ఆరాధన చేశారు. గణపతులు 32 గణపతులు. ఇందులో చాలా విశేషంగా లక్ష్మీ గణపతి, అలాగే మహాగణపతి, వక్రతుండ గణపతి, ఏకముఖ గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, చతుర్ముఖ గణపతి, చాలా అద్భుతంగా లంబోదర గణపతి, హరిద్రా గణపతి, చాలా విశేషమైన గణపతులు మనకున్నారు తల్లులు. ఇందులో గణపతి అనుగ్రహమే చాలా అద్భుతమైన యోజన. గణపతిని ఎవరైతే ఆరాధిస్తున్నామో చక్కటి ఫలితాలు ఇవ్వటానికి అవకాశం చేసే మహానుభావుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఇంటికి ఉందనుకో గబుక్కున ఎవరైనా సరే చక్కగా ఎడంతొండం గణపతిని ఇంటికి పెడతాం వల్ల ఎటువంటి యొక్క ఘోర కర్మలైనా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది. ఎడంతొండం గణపతిని ఇంటికి ఉండాలి. ఎక్కడ పెట్టాలి అంటే సింహద్వారం పైన, అంటే కొంత ఆంజనేయ స్వామి పెడుతుంటారు, లేదా పితృ కారణ్యమూర్తులు మన తల్లిదండ్రులు గారు పెద్దవాళ్ళ ఫోటోలు పెడుతుంటారు. అట్టా కాకుండా ఆ యొక్క ఫోటోని, అంటే మన సెరమిక్ టైల్స్ ఉన్నాయి కదా, అట్లాగే ఇటొక మన బయటికి వెళ్ళేటప్పుడు లేదా బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ 2 పక్కల మనం పెట్టినట్టుంటే కొన్ని గణపతి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని సమస్యలు, అంటే చాలా అద్భుతంగా సమస్యల్లో ఉన్నాను అనుకున్నప్పుడు గం వక్రతుండాయ నమః ఇదే నామాన్ని ఎవరైతే చేస్తున్నారో వారికి అతిశీఘ్రమైన ఫలితం దక్కడానికి అవకాశం ఉంది. ఏదైనా సరే గణపతి అనుగ్రహం చాలా విశేషమైంది. ఆయన ఎంత ఆరాధించామో చక్కటి ఫలితాలు కలుగుతాయి తల్లులు. అలాగే మానవుడు నిత్యం చేయాల్సిన విధి విధానాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. అసలు మానవ జన్మ చాలా విశేషమైంది. ఎందుకంటే అన్నిటిలోకి గల అన్ని జీవరాశుల్లో కూడా మానవ జీవితం చాలా అద్భుతమైంది. అంటే మానవుడు పొద్దున్నే, అంటే ప్రాతకాలంలో లేవమని చెప్పారు. ఎన్ని గంటలకి మనం 8 గంటలకు లేవటమో 7 గంటలకు లేవటమో కాదు. పొద్దున్నే 3 గంటల 1 నిమిషానికి అఘోరీ ముహూర్తం. ఆ ముహూర్తంలో వెళ్ళి చక్కగా కూడా స్నానం చేసి దీపారాధన చేసుకుని గాయత్రి పంజర స్తోత్రాన్ని, నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం, గాయత్రి పంజర స్తోత్రాన్ని పారాయణ చేయటం, లేదా విశేషంగా మనకి ఇష్టమైన దేవతను చేయటం. కొబ్బరి నూనెతో దీపారాధన చేసామనుకో తల్లి, గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం అతి శీఘ్రంగా, అంటే దాంట్లో కల్తీ ఏం కలవదు. దాంట్లో కొబ్బరి నూనెలో ఎటువంటి కల్తీ కలవదు. ఆ యొక్క దీపారాధన గణపతికి చాలా, ఏ దేవతకైనా సరే మనం చూస్తూనే ఉన్నాం. గణపతి కొబ్బరి నూనెతో
అమ్మవారికి విప్ప నూనెతో, అలాగే నువ్వుల నూనె శ్రేష్టమైన నువ్వుల నూనె ఏదో మనం చూస్తూనే ఉన్న మందపల్లి కానీ కొన్ని క్షేత్రాల్లో చేసిన నూనెని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని శుద్ధి చేసి ఇస్తున్నారు. అలా కాకుండా చక్కగా శ్రేష్టమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అనేది చాలా అద్భుతమైన ప్రకరణ. అలాగే ఇంకొక విధానం కూడా, అంటే మనం చక్కగా పొద్దున్నే లేచి 3 గంటల 1 నిమిషం దగ్గర నుంచి 4 గంటల వరకు అఘోరి ముహూర్తం, 4 దగ్గర నుంచి 5 వరకు కూడా దేవతలు స్నానం చేసే సమయం. ఆ సమయంలో లేచినా చాలా విశేషం. తర్వాత అలాగే ఇంకొక విధానం కూడా ఉంది. అంటే పొద్దున్నే చక్కగా కూడా ఈ యొక్క మనం చేసే విధానం సంధ్యావందనం అవ్వచ్చు, లేదా దీపారాధన విశేషం. అలాగే 4 to 5 మన మానవుడు చేసే స్నానం, 5 to 6 మన 5 దగ్గర నుంచి 6 లోపలే మానవ స్నానం చేయాలి. 6 తర్వాత 5 దగ్గర నుంచి 6 లోపలే మానవ స్నానం చేయాలి. 6 తర్వాత చేసే రాక్షసులు చేస్తారు. మనం 8 గంటలకు లేవటం, సూర్యుడు ఎదురకుండా దత్తధావనం చేయటం, లేనిపోయిన అవచండాల పనులు చేస్తుంటాం. అది కాకుండా ఏదైనా సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయటం, ఆ యొక్క విధానంగా భగవంతుడికి నివేదన పెడతాం, ఇది చేయటం. అలాగే సాయంకాలం కూడా సూర్యోదయం అయిపోయే లోపల స్నానం చేసి ఇంట్లో దీపారాధన, ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం. మానవుడికి 2 నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాలతో పాటుగా దీపారాధన కూడా 2 ఒత్తులతో వేసి ఆ ప్రమిదల్లో వేసి దీపారాధన చేయటం చాలా అద్భుతం. పొద్దున చేసిన ఒత్తులు సాయంత్రానికి పనికిరావు, సాయంత్రం చేసిన ఒత్తులు మర్నాడు పొద్దునకి పనికిరావు. ఇలా గనక చెయ్యగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు దక్కుతూనే ఉంటాయి. అలాగే ఇంట్లో రోలు పొత్తనం లేని ఇల్లు, అలాగే ఆడబిడ్డలకి కాళ్ళకి పట్టాలు లేకుండా, లేదా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొత్త యుగం మనకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే స్టిక్కర్లు పెడతాం, ఇవి కాకుండా కుంకుమ చాలా విశేషంగా కూడా ఎవరైతే చేయగలరో వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు దక్కడానికి అవకాశం ఉంది. మనం చేసే ఆరాధన ఉత్తమోత్తమైన ఆరాధన, ఎప్పుడు కూడా నిత్యం అనునిత్యం చాలా విశేషమైన ఇది చేయటం. అలాగే శృంగారపు కట్ట ఉంది, చీపిరి కట్ట, గుమ్మానికి అడ్డం పడేయటం, లేదా ఇంటి యజమాని వెళ్తుంటే చేయపట్టడం, చీపిరి కట్ట పుచ్చుకురావటం, అది కాకుండా ఎప్పుడైనా సరే చీపిరి కట్ట అనేది కనపడకుండా చేయటం చాలా విశేషం. ఇలా చేసినట్టుంటే చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. రామశెట్టి మంగారావు గారు మాట్లాడండి, గురుగారితో మీ సమస్య చెప్పండి. అయ్యా చెప్పండి. అయ్యా చెప్పండి. మంగారావు గారు చెప్పండి. కుర్రాడు జాబ్ గురించి మాట్లాడతారు. ఏ ఊరు నుంచి వస్తున్నారు తమరు? పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడి చంద్రపూడి గ్రామం. చెప్పండి సమస్య. అబ్బాయి పేరండి? రామశెట్టి తులసి ప్రసాద్. నక్షత్రం అండి? తమిళవారి చిత్రపూడి మండలం. కాదండి, నక్షత్రం ఏంటి, అబ్బాయి పేరేమిటి? అబ్బాయి పేరు రామశెట్టి తులసి ప్రసాద్. నక్షత్రం తులారాశి వృశ్చికం. రాసులు కాదు, నక్షత్రం రామశెట్టి తులసి ప్రసాద్ అండి. ఏం బాబు మీరు సరిగ్గా మాట్లాడినా? సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి, సిగ్నల్ ఉన్న స్థలానికి వచ్చి మాట్లాడండి. స్పీకర్ ఆఫ్ చేయండి. బయటకు వచ్చి మాట్లాడు. స్పీకర్ ఆఫ్ చేయండి, స్పీకర్ ఉంటే ఇక్కడ వినపడదు. అది చెప్పండి. బయటకే వచ్చి మాట్లాడుతున్నాం. చెప్పండి సమస్య. మీ సమస్య చెప్పండి మంగారావు గారు, మీ సమస్యను మళ్ళీ చెప్పండి గురువు గారు. అబ్బాయి ఏం చదివాడు? అబ్బాయి జాబ్ గురించి మాట్లాడుతున్నాం. కరెక్టే బాబు. బాబు ఏం చదివాడు నాన్న? బీటెక్ చదివాడు. ఇప్పుడు అయిపోయిందా బీటెక్? మూడో సంవత్సరం చదువుతున్నారు. మరి అవ్వని నాన్న, అవ్వకుండా 3వ సంవత్సరం అవ్వకుండా ఉద్యోగం గట్ట వస్తుంది చెప్పండి. చదువు అవ్వాలి కదా, చదువు అవ్వకుండా ఉద్యోగం ఎవరు ఇస్తారు చెప్పండి? అవునవునండి, అయిన తర్వాత మాట్లాడతారు. అలాగే గురువుగారు, ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే డబ్బుకు సంబంధించి కానీ పోయినా తిరిగి రావాలంటే ఎలాంటి హోమాలు కానీ ఎలాంటి పరిష్కారం? ఎందుకంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, పోయిన ద్రవ్యం కానీ, ఎవరికైనా ఇచ్చి మోసపోయిన ద్రవ్యం కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలా కానీ, కార్తవీర్యార్జునుడు తల్లి, కార్తవీర్యార్జునో నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన కృతం నష్టం చ లభ్యతే. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మహానుభావుడు కార్తవీర్యార్జునుడు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే కార్తవీర్యార్జునుడు చాలా విశేషంగా కూడా, అంటే ఆయన అష్టవక్రుడు. అంటే పూర్వకాలం అనేవాళ్ళు మనకు పోలియోలు వచ్చి కొన్ని మామూలుగా శరీరం అంతా అంగాంగాలు మెలిదిరిగిపోయి చాలామంది చాలా రకాలుగా ఉండేవాళ్ళు. అదంతా కూడా దత్తుడి యొక్క ఆరాధన వల్ల ఆయనకి అష్టవక్రుడు అనే పేరుపై చాలా విశేషంగా కూడా ఆయన కోరుకున్నప్పుడు 1000 బాహువులు, అలాగే అస్త్రశస్త్రాలు ఆ యొక్క మామూలుగా దత్తాత్రేయుడికి ప్రసాదించాడు. తర్వాత కాలక్రమేణా పరశురాముడితో శిరస్సు ఖండించబడి
ఆ తర్వాత విష్ణువు యొక్క అనుగ్రహంతో మళ్ళీ పునరుజ్జీవుడయ్యి దేవతలలో మొదటి స్నానాన్ని పొందాడు ఆయన. ఆ యొక్క విధానం చాలా విశేషం. అంటే కార్తవీర్యార్జున నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతం నష్టం చ లభ్యతే. చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి ఫలితాలు అంటే ఇంట్లో చాలా విశేషంగా కూడా మనకి ఏది కావాలన్నా కూడా కార్తవీర్యార్జునుడు ఇస్తాడు. ద్రవ్యం కావాలన్నా కూడా ఆయనే ఇస్తాడు. ఏదైనా సరే కార్తవీర్యార్జున అనుగ్రహం ఉందనుకో, స్థిరమైన ఉద్యోగం, లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా మన చాలా కొంత ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు, కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోతుంటారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. అంటే ఈ మామూలుగా చంద్ర శనుల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అది తొలగటానికి చక్కగా ఈయన్ని ఆరాధించినట్టుంటే చాలా విశేషం. అందులో గణపతి తర్పణ ప్రియుడు, అమ్మవారు కుంకుమార్చిన ప్రీతిపర్రాలు, అలాగే పరమశివుడు అభిషేక ప్రియుడు, అలాగే విష్ణువు అలంకార ప్రియుడు, మన మామూలు కార్తవీర్యార్జునుడు దీపారాధన ప్రీతిపాత్రుడు. దీపారాధన ఎవరైతే 1000 దీపారాధనలు చేస్తారో కార్తవీర్యార్జునుడికి మనం కోరుకున్న సమస్య ఏదైనా సరే కోరిందంతా కూడా ఆయన ఇవ్వటానికి అవకాశం చేసే ఆరాధన ఉత్తమోత్తమైన ఆరాధన అవ్వాలి. అంతేగాని ఏది చేసాము ఎవరి కోసం మెప్పు కోసం చేస్తున్నాం, ఎవరు చూడలేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్న సీసీ క్యామ్స్ ఉన్నాయి, లేదు ఇంకొకటి ఉన్నాయి, ఎవరు చూస్తున్నారనుకుంటాం. కానీ భగవద్ దృష్టిలో ఎప్పుడు ఉంటాయి. చాలా విశేషంగా దైవత్వాన్ని ఆరాధించే జాతకమే జీవితం కాదు, దైవత్వమే చక్కగా ఆరాధించడం. ఎవరైనా సరే మామూలుగా వర్ణ కుల జాతి విచక్షణ లేకుండా దైవత్వాన్ని ఎవరైతే ఆరాధన చేస్తున్నామో భగవత్ అనుగ్రహం కలగటానికి అవకాశం. ఇంకొక విశేషంగా కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే శివపంచాక్షిని 5 లక్షలు చేయండి. ఓం నమ శివాయ ఇదే నామాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ముఖంలో చిద్విలాసం చాలా అద్భుతం. మొహం చూస్తే చక్కగా కూడా బంగారు తల్లి, ఆడపిల్లను చూస్తే అనుకో బంగారు తల్లులుగా అమ్మ రూపంలో వాళ్ళలో కనపడాలి. ఇవాళ మనకి ఎందుకంటే మనస్సుని చెలించకుండా ఉండగలిగితేనే అది దైవత్వానికి నాంది. ఆ యొక్క నాందిని మనం చేసుకోవాలి. అలాగే ఇంకొక విశేషంగా కూడా మనం ఎవరైతే చక్కగా కూడా ప్రాతకాలంలో లేచి మన యొక్క దైనందిన కార్యక్రమాలు తీసుకుని చేసామా చాలా విశేషంగా కూడా ఎవరైనా దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణ చేయండి. అలాగే దత్తుడి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఇది చేద్దాం, చక్కటి ఫలితాలు పొందుతాం. అలాగే గురువుగారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి పూజలు చేయాలి? తప్పకుండా తల్లులు, ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం చాలా విశేషం. అతి శీఘ్రంగా అందరికన్నా కోపం ఎక్కువ లక్ష్మీదేవికి. ఎవరికైనా ఇతర దేవతల కన్నా కూడా లక్ష్మీదేవికి ఉన్న కోపం ఎవరికీ లేదట. కానీ అతి శీఘ్రంగా వస్తుంది. కానీ ఆవిడ మళ్ళీ చెంచల లక్ష్మిగా. గురువుగారు ఒకరు కాల్లో ఉన్నారు, మాట్లాడదాం కాలర్తో. రమేష్ గారు మాట్లాడండి, గురువు గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో అయ్యా చెప్పండి. చెప్పండి సమస్య ఏమిటి? అదే మాకు వేరే అనుకున్న పనులు ఏం చేస్తుంటారు తమరు? ఆయన ఆటో నడుపుతా, మా పిల్లలేమో చదువుకుంటారు. మీ నక్షత్రం ఏంటి? తులారాశి నాది. కానీ నక్షత్రం తులారాశులు రాసులు కాదు, నక్షత్రం ఉంటే చెప్పండి, లేకపోతే కొత్త చెప్పొద్దు. అది తులారాశి అంటే మీరు అది కాదు, ఒకసారి నక్షత్రం ఉంటే చెప్పండి. లేదా ఓ పని చేయండి, గరిక దొరుకుతుంది చాలా విశేషంగా కూడా. గణపతికి రోజు గరికతో పూజ చేసుకోండి. పూజ చేసి బెల్లం మొక్క నివేదన పెట్టండి. రోజు కూడా గణపతి అష్టోత్తరం పుస్తకాలు దొరుకుతాయి, లేకపోతే నెట్లో దొరుకుతుంది. అది తీసుకుని రోజు కూడా గణికతో గణపతికి పూజ చేసుకుని బెల్లం మొక్క నివేదన పెట్టండి. 41 రోజులు చేయండి. ఇవాళ చేసిన గరికతో పూజ రేపు పొద్దున ఆవుకు పెట్టండి. ఇట్లా చేయండి, అతి శీఘ్రంగా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ప్రేక్షకులకు ఒకటే చెప్పేది, మనం మీతో నాతో మాట్లాడాలనుకున్నట్టుంటే ఒక కాగితం మీద మీ సమస్య రాసుకోండి. అంటే సమయాభావం, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మీ ఫోన్ కూడా కొంతవరకు కూడా మన స్పీకర్ లాంచ్ చేసి ఇది చేసి చేయొద్దు. ఎందుకంటే పిల్లలు యాతన పడుతుంటారు. ఇక్కడ చేసే కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళ చాలామంది ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఫోన్లు మీరు స్విచ్ ఆఫ్ మన స్పీకర్లు ఆఫ్ చేసి లేదా స్పీకర్ మామూలుగా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడితే కొన్ని సమస్యలు అనేవి నాకు అర్థమవుతానికి అవకాశం. అలాగే గురువు గారు మీ పీఠంలో గణపతికి చేసే హోమాలు గురించి చాలా తెలియజేయండి. అద్భుతంగా చేస్తున్నాను తల్లి. 108 రోజులు గణపతికి చేయటం అంటే నా యొక్క జీవితంలో ఇది 4వ పర్యాయం చేయటం. నేను చాలా అద్భుతంగా కూడా 108 రోజులు గణపతికి రోజు కూడా గరికతో అంటే దూర్వారంతో గణపతికి నేను చేస్తున్నా. గణపతికి దూర్వారంతో చేయటం వల్ల అతి శీఘ్ర ఫలితాలు. వివాహంలో ఆటంకాలు అవ్వచ్చు, లేదా దంపతుల మధ్యన సయోధ్యత లేకపోవచ్చు, వ్యాపార సరళి బాగుండకపోవచ్చు, లేదా ఉద్యోగంలో పై అధికారుల వల్ల ఇబ్బందులు అవ్వచ్చు, లేదా ఇతరత్ర ఏ సమస్యనైనా నిర్వీర్యం చేసేది గణపతి. ఆ గణపతికి చాలా విశేషంగా కూడా రాయస్ పోషస్య. గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీనివాస్ అలాగే కాగజ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు.
శ్రీనివాస్ గారు మాట్లాడండి గురువు గారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అయ్యా చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ చేసింది సార్. అయ్యా వీసా ఎప్పుడు వస్తుంది సార్? వీసాకి అప్లై చేసాము. కరెక్టే బాబు. మీ అబ్బాయి పేరు చెప్పలా, లేదు నక్షత్రం చెప్పలా, ఏం చెప్పలా? వీసా ఇప్పుడు చేస్తుంది. మా అబ్బాయికి ఎప్పుడు వస్తుందండి ఇది వస్తుందండి? ఎట్టగా గోడకు మేకు కొట్టేసి లేదా గోడకు సున్నం వేసి చెప్పడం కాదుగా అమ్మా. చెప్పండి. అజయ్ కుమార్ చెప్పండి నాన్న, అజయ్ కుమార్. చెప్పండి. అబ్బాయి నక్షత్రం పువ్వ నక్షత్రం. పువ్వు ఎక్కడా లేదు నాన్న, ఇంకా పుట్టలేదు, ఇంకా రాలేదు నాన్న, ఇంకా పువ్వు లేదు. 27 నక్షత్రాలు నాన్న, 20 నక్షత్రం పువ్వు నక్షత్రం ఏంటి నాన్న? తప్పు నాన్న, తప్పు లేదు నాన్న, నక్షత్రం కావాలి, పువ్వు లేదు, ఇది లేదు, తప్పు నాన్న, తప్పులు. కొత్త నక్షత్రాన్ని తీసుకురావద్దు నాన్న. అలాగేనమ్మా, విశేషంగా మనం చూస్తూనే ఉన్నాం తల్లులు. అంటే మనం చేసే ఆరాధన గణపతికి విశేషంగా కూడా గరికతో పూజ చేస్తున్నాం. చాలా అద్భుతంగా కూడా, అంటే 108 రోజులు మనకి చాలా అద్భుతంగా కూడా, అంటే రాయస్పోషస్య దదిదా నిధిదో రత్నధాతుమాన్ రక్షోహణో వలగహనో వక్రతుండ. ఆయన వక్రతుండ గణపతి చాలా అద్భుతంగా కూడా. ఈయన ఎందుకంటే గణపతి చేయలేని పని అంటూ లేవు. చాలా 108 రోజులు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎవరైనా పాల్గొందాం అనుకున్నట్టుంటే నా వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించవచ్చు. మీ యొక్క ఎవ్వరు కూడా సామాన్యులు కూడా అందరూ ఈ యొక్క అమ్మవారి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలనే యొక్క ఆకాంక్షతో చేయటం జరుగుతుంది. చక్కగా మీ అందరూ అంటే వర్ణ కుల జాతి విచక్షణ లేదు, అందరూ నాతో ఉంటారు. అందరూ కూడా చక్కగా పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు, విద్యార్థులు కానీ ఇప్పుడు ఏ రకంగా చూసినా రాజకీయంగా కానీ ఫలితాలు రావాలి అని అంటే ఎలాంటి పూజ చేయాలి, ఎలాంటి హోమం చేయాలి? ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, బంగారు తల్లులు తండ్రులు. ఇవాళ చాలా విశేషం. వాళ్ళని చూసినట్టుంటే వాళ్లే రేపొద్దున తరాలకి వాళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంది. విద్యార్థులు చాలా అద్భుతంగా కూడా విశేషంగా ఎదుగుదల, కొంచెం చదువులో మంచి ఫలితం పొందాలి. మనం చూస్తూనే ఉంటాం, పెద్దవాళ్ళు దొరుకనేవాళ్ళు వసపోసేవరా వాగుతున్నవరా అని, వసపోసారా నీకు పెద్దవాళ్ళు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైనా సరే వాగధీశ్వరి తల్లి అంటే వాక్కునిచ్చే రాజకీయంగా ఎదుగుదలకి సంబంధించి విద్యార్థులు ఉన్నారు, బంగారు తల్లులు తండ్రులు. అలాగే ఎందుకంటే వాక్ ఇచ్చేది ఎవరయ్యా అంటే వాగధీశ్వరి లేదా మేధాదక్షిణామూర్తి చాలామంది ఉన్నారు. కానీ విశేషంగా కూడా ఐం హ్రీం త్రీం వద వరదే వాగధీశ్వరి హుంపట్ స్వాహ. బిడ్డలతో వచ్చే పరీక్షలు వస్తున్నాయి, పరీక్షల కాలాలు అంటే సంవత్సర కాలం పాటు మన రైతు సోదరులు పండించి వర్షా వచ్చేది బాధపడుతుంటాం. అలాగే ఇంకొకటి ఏమిటంటే మన ఈ యొక్క విద్యార్థులు కూడా కొంతవరకు కూడా విద్యలో రాణించలేక బాధపడుతూ మానసిక సమస్యలకి గురవుతుంటారు. అది ఏమీ ఎక్కర్లా. మనం మనకు ఒక్కసారి 6 నెలలకు ఒక్కసారి వేద పండితులు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలోనూ ఉన్నారు, నేనే కాదు అందరూ ఉన్నారు. వారితో వసతో గనక హోమం ఒక 6 కిలోలు వసతో 6 నెలలకు ఒక్కసారి హోమం చేయించారా చాలా అద్భుతమైన ఫలితాలు తమకు వచ్చి తీరుతాయి. చాలా విశేషంగా కూడా ఇంకొక విశేషంగా కూడా మేధాదక్షిణామూర్తిని అంటే మామూలు బిడ్డలు చేయలేకపోయినా తల్లి కానీ చేసి వాళ్ళకి తీర్థం ఇవ్వచ్చు. అలాగే మేధాదక్షిణామూర్తిని విద్యార్థులు చదువుకునే రూమ్లో ఉంచండి. చాలా ఆ యొక్క కిరణాలు ఆయనకి పడి విద్యార్థులు రాణించడానికి అవకాశం ఉంది. అలాగే మేధాదక్షిణామూర్తి యొక్క ప్రతిమ కూడా మెళ్ళ ఉంచడం. ఓ నమో భగవతే దక్షిణామూర్తయే మక్కిం మేధాం ప్రజ్ఞాం ప్రయశ్చ స్వాహ. ఇది చేయండి, చక్కటి ఫలితం వస్తుంది. మీకు ఎంత విశేషమైన ఫలితం. ఆ నాలికి పలచబడిపోయి చక్కటి వాక్కు ఇవ్వగలిగిన దైవత్వాన్ని ఆరాధించండి, గోవుని ఆరాధించండి. చూస్తూనే ఉన్నా ఎవరిని పడితే వాళ్ళని కులం ఎత్తద్దు. కులం కాదు కావాల్సింది, గుణం కావాలా. ఆడబిడ్డలను గౌరవించండి. చాలా విశేషంగా కూడా వేద పండితులు బ్రాహ్మణులను గౌరవించండి. చక్కటి పురాణిహితం కోరేవాడే పౌరోహితుడు. అది చెయ్యండి. కాలర్ రెడీగా ఉన్నారు గురువు గారు. రవి మాట్లాడుతున్నారు. రవి మాట్లాడండి, గురువు గారితో మీ సమస్య చెప్పి పరిష్కారం తెలుసుకోండి. అయ్యా చెప్పండి. ఉత్తరభద్ర సార్. అయ్యా ఉత్తరభద్ర నక్షత్రం చహనవి. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? హలో, ఏ ఊరు నుంచి చేస్తున్నారమ్మా? వరంగల్ సార్. మరి ఏంటి సమస్య ఏమిటి? పిల్లలకు ఎట్లా ఉందని ఫోన్ చేసిన. మీ మాట వినపట్లేదన్నా నాకు. పిల్లలకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. పిల్లలకంటే ఫోన్లో లైవ్లో ఎట్ట అవుతుందనా? జాతకం అనేది వీక్షణ చేయాలి కదా, చూడాలి కదా. పిల్లలకి ఎట్టా ఉంది అంటే పిల్లల పేర్లు లేవు, ఏమీ లేవు. పిల్లలకి ఎట్టా ఉందంటే ఎట్లా చెప్పన్నానా? ఏం బాబు? చహనవి. ఏం చదువుతుంది అమ్మాయి? హలో, ఏం చదువుతున్నాను అమ్మాయి? చదువుకుంటా సార్. చిన్నపిల్లలు సార్. 3 years. 18 సంవత్సరాలకు బిడ్డల జాతకం గురించి నేను చెప్పాను.
అది 3 ఉన్నది. సంవత్సరాలు సార్ 3 నేను సంవత్సరాలు. చెప్పను 18 సంవత్సరాల వరకు పిల్లల గురించి నేను చెప్పాను, అలాగే ఆడబిడ్డల భవితవ్యం గురించి నేను చెప్పాను. 18 సంవత్సరాల వరకు నాకు చెయ్యొద్దు. అది అలాగే క్రాంతి విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు గురువుగారు. క్రాంతి మాట్లాడండి, గురువుగారితో మీ సమస్య చెప్పండి. అయ్యా నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అయ్యా నేను విజయనగరం నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కి జాబ్ గురించి అనుకుంటున్నాను. జాబ్ లేదు. మీ వారి పేరమ్మా తెలుగులో మాట్లాడు, నేను తెలుగు వాడినే, నాకు ఇంగ్లీష్ రాదు. చెప్పండి. అలాగే అండి, అలాగే మా హస్బెండ్ అదే మా భర్త గారికి జాబ్ గురించి అనుకుంటున్నాం. మా భర్త గారికి నిధుల రాజు గారు. ఏం పేరేంటమ్మా మీ భర్త గారి పేరు? చంద్రశేఖర్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ గా చేస్తున్నారండి. ఒక పని చేయండి, మన అరసవల్లి దగ్గరే కదా? అరసవల్లి దగ్గరే కదా? దగ్గర అరసవల్లి తెలవదా? సూర్య భగవానుడు ప్రత్యక్షంగా అరసవల్లి వెళ్ళి అరసవల్లి ప్రతి ఆదివారం 27 ప్రదక్షిణాలు సూర్య భగవానుడికి చేసి, ప్రతి ఆదివారం చేయండి. ఒక 14 ఆదివారాలు పెట్టుకోండి, వెళ్ళి చేసి గోధుమ రవ్వ పంచదార మన సత్యదేవునికి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తుంటాం, అది నైవేద్యం పెట్టించండి. ఆ గుళ్ళో అర్చకుల ద్వారా చేసి అక్కడ ఎదురుకుండా అరుణపారాయణ చేస్తుంటారు, సూర్య నమస్కారాలు వేద పండితులు చేస్తుంటారు. చక్కగా అక్కడికి వెళ్ళి గోత్రనామాలు చేయించుకోండి, ఫలితాన్ని మీరు పొందుతారు. ఆ పని చేయండి. థ్యాంక్ యూ గురువుగారు మా ప్రేక్షకులతో మాట్లాడినందుకు. అలాగే చూశారు కదా, ఇది ఇవాల్టి ఆనంద సిద్ధి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి వ్యక్తిగతంగా గురువుగారితో మాట్లాడొచ్చు, పరిష్కారాలు పొందగలరు.